నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత, తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. జమిలీపై స్పందించిన వెంకయ్య నాయుడు, ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేదని వ్యాఖ్య. చీరలు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్, కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హనుమాన్ జయంతి, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. గాంధీ భవన్ నుంచి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంబంధించిన లావాదేవీలు గత 10-15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్న సందర్భం. అప్రాక్సిమేట్లీ అబౌట్ 15 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అంటే 700-800 ఎకరాలకు సంబంధించి దూరదృష్టితో ఆ రోజు ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి అక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్టో, నాలెడ్జ్ పార్కో, హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే ఆ విధమైన ప్రయత్నం ప్రభుత్వ భూమి అయిన 400 ఎకరాలు చేస్తామంటే వద్దు, చేయొద్దు, ఉద్యోగాలు వద్దు, యువత అదేవిధంగా వారు చెప్పిన మాటలు వినాలి, మళ్ళా 10 సంవత్సరాలు వెనుకకు పోవాలని ఆ ఆలోచన విధానం తీసుకుపోతున్న వైనాన్ని, అసలు రాష్ట్ర ప్రయోజనాలు అవసరమా లేదా, వారికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎందుకు విషయం కక్కుతా ఉన్నారు, ఎందుకు మీరు ఈ వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే వారి ఆలోచనలోనే విషయం కనబడతా ఉంది. పరిశ్రమలు తీసుకురావాలంటే పరిశ్రమలు ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ హబ్గా డెవలప్ చేయాలంటే దాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదు, సమతుల్యమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని మూసీ నది ప్రక్షాళన చేయాలంటే దాన్ని ఆపుచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే ప్రతి అంశం విషయంలో సత్యదూరమైన మాటలు, ప్రజలను ప్రక్కదారి పట్టించే మాటలతో పాటు ఈరోజు మర్చెంట్ బ్యాంకర్కి సంబంధించి కూడా ఎవరికో అప్పంగా ఏదైతే ప్రొఫెషనల్ ఫీ ఉంటుందో, ఎవరైతే డిబెంచర్స్ రేజ్ చేస్తారో, బాండ్స్ రేజ్ చేస్తారో, సేబీ రెగ్యులేషన్ ప్రకారం ఫీజు ఏ విధంగానైతే వారికి ఇవ్వటం జరుగుతుందో, నిబంధనల ప్రకారం రెగ్యులేషన్ పరంగా చేస్తే అప్పనంగా ఎవరికో ఇచ్చినట్టు, ప్రజా సొమ్ము పక్కదారి పట్టించినట్టు ఈరోజు మేము చెప్పాం. ఇప్పటి వరకు వచ్చిన నిధుల్లో రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి, రైతన్న సంక్షేమానికి సంబంధించి ఉపయోగించిన నిధులతో పాటు మర్చెంట్ బ్యాంకర్కు సంబంధించి డిబెంచర్ ట్రస్టీగా ఉన్న సంస్థకు ప్రొఫెషనల్ ఫీ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వటాన్ని కూడా వారు తప్పుపడుతున్నారంటే సెబీని కూడా తప్పుపడుతున్నట్టు, వారు వ్యవస్థలను కూడా తప్పుపడతా ఉన్నట్టు, వ్యవస్థకు సంబంధించిన ప్రతి రెగ్యులేషన్ కూడా వారు తప్పుపడతా ఉన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు సేకరించిన భూమి సేకరించినప్పుడు ఏ విధంగానైతే రెవెన్యూ నుంచి టీజీఐఎస్సికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆప్షన్ వేసింది. రాయదుర్గలో, కానామెట్లో, మణికొండలో, నార్సింగిలో, షేక్పేట్లో, కోకాపేట్లో, మోకిల సంబంధించి దాదాపు వందలాది ఎకరాలను మీరు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేసినప్పుడు
గుర్తురాలే వాళ్ళకి. ఇప్పుడు బాగా గుర్తొస్తూ ఉంది. ఈరోజు మళ్ళొక విషయం చెప్తా దలుచుకున్నా. ఈరోజు ఒకటి ప్రధానంగా బాండ్స్ రూపేణ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను అమలు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. నిధులకు సంబంధించి వారు మాపై పెట్టిన ఆర్థిక భారాన్ని మోస్తూ ఇంకో పక్షాన ప్రజా సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కోరి బాండ్స్ రూపేణ నిధులు సమకూర్చి తిరిగి ప్రజలకు అందజేస్తే వారికి ఎందుకు ఇంత ఈర్ష్య? ఈరోజు చేయొద్దంటారా? చేసే క్రమంలో ప్రజలకు మేలు చేయొద్దంటారా? మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్నారు 6,400 ఎకరాలు ఫార్మాసిటీకి నేరుగా రెవెన్యూ నుంచి ఐఐసికి ట్రాన్స్ఫర్ అయింది. దీనికి ఏమైనా పట్టా పాస్ బుక్కులు ఉన్నాయా? వారు పాటిస్తే వారు పాటించింది ప్రొసీజర్స్ పరంగా ఉన్నది. మేము ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కానీ ఐఐసి రెవెన్యూ నుంచి ఐఐసికి జియో ద్వారా తదుపరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఐఐసికి అవన్నీ కూడా ఐఐసి పరంగా వస్తే వారి హయాంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరుగుతూ ఉన్న వైనం ఏ విధంగా కనబడుతూ ఉంది? ఇంగ్లీష్లో మనం చెప్తాం సెలెక్టివ్ యాక్టివిజం అని. ఈ సెలెక్టివ్ యాక్టివిజంలో వారి ప్రభుత్వ హయాంలో ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, పర్యావరణం చెడిపోతూ ఉన్న సందర్భాల్లో 2014 నుంచి 2023 వరకు హరితాహారం సందర్భంలో 9,777.24 కోట్లు వారు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో ఎన్ని చెట్లు మిగిలినాయి అంటే ఇన్ని 10,000 కోట్ల రూపాయల చెట్లు నాటితే ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల కాలంలో మొత్తం ఇట్ షుడ్ హ్యావ్ బికమ్ ద గ్రీన్ స్టేట్, మొత్తం దేశంలోనే గ్రీన్ స్టేట్గా కావాలి. అయిందా? ఈరోజు సెక్రటరియట్ కట్టిన చాలా సంతోషం. సెక్రటరియట్ కట్టినప్పుడు 207 ప్రధానమైన చెట్లను మీరు నరికేసారు. అప్పుడు పర్యావరణం కనబడలేదా? సరే, దాంట్లో ఒక్క చెట్టు అయినా రీలోకేట్ చేసిండ్రా, రీప్లాంట్ చేసిండ్రా? ఎక్కడ చేయలే. ఈరోజు మరి ఆ రోజు మీరు పర్యావరణానికి సంబంధించిన అంశం విషయంలో ఏమాత్రం కూడా మీరు చూపెడతా ఉన్న దాంట్లో 0.001% కన్సర్న్ చూపెట్టలేదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది హిపోక్రసీ అంటాం, ద్వంద్వ వైఖరి. ఇప్పుడు హిమాయత్సాగర్ గండిపేట రిజర్వాయర్లకు సంబంధించి అక్కడ ఈకాలజీ, అక్కడ పర్యావరణాన్ని కాపాడటానికి GO111 ఉంది. ఆ GO111 రివోక్ చేస్తున్నామని చెప్పి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేయటం జరిగిందా లేదా మీ హయాంలో? కరీంనగర్ నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను తయారు చేసుకొని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఏమైనా అడగదలుచుకున్నా అడగొచ్చని.
జరిగింది బ్రదర్ ఏంటంటే పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంటు? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్సీ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దాంట్లో అయితే ఏం లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినలో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్ముతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిచితుడు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. మొక్కల ప్రేమికుడైన ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి. ఆయన 1 కోటికి పైగా మొక్కలు నాటారు. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా రామయ్య మొక్కలు నాటి పర్యావరణానికి దోహదపడ్డారు. ప్రకృతిని సంరక్షించేందుకు ఎంతగానో కృషి చేశారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో ఒకే దేశం ఒకే ఎన్నికపై నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికత సాయంతో జమిలీ ఎన్నికలు జరపడం కష్టం కాదని చెప్పారు. కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. జమిలీ ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని, సంయమనం కోల్పోతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు
ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని వెంకయ్య నాయుడు సూచించారు. 67 4 ఎన్నికలు 52, 57, 62, 67. 4 times Indian general elections were held simultaneously. మన దేశంలో ఒకేసారి ఈ ఎన్నికలన్నీ కూడా పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకేసారి ఒకే రోజు జరిగాయి. ఒకే రోజు అంటే మొత్తం ఇండియా అంతా ఒక రోజు అని కాదు, సాధ్యం కూడా కాదు ఇప్పుడు పెరిగిన జనాభా దృష్ట్యా. ఒకే రోజు లోక్సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరిగాయి. అందువల్ల విషయం కొత్తది కాదు. ఇబ్బందులు ఉంటాయనేది కూడా సరైన అవగాహన కాదు. ఎందుకంటే తక్కువ జనాభా 30 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమండి అని అంటున్నారు. సాంకేతిక పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువలన అది పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తోంది. కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది. అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని జమినీ ఎన్నికలని కూడా పిలుస్తూ ఉన్నారు. 67 4 ఎన్నికలు. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బల్లికురువలో ఈర్ల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాగునీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఎండాకాలం పూర్తయ్యేలోపు కాలువ పూడికతీత మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం సీజన్ నాటికి పంట కాలువలో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, గంగమ్మకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతాంగానికి కాపాడుకుంటామన్నారు. చీరల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లాకు చెందిన 50 నుంచి 60 మంది ఒక గ్యాంగ్ ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గ్యాంగ్ సభ్యులుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక నగరం ఎంచుకొని అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ గ్యాంగ్ నగరంలో ఒక బట్టల షాపును ఎన్నుకొని అక్కడ దొంగతనాలకు పాల్పడతారు. ఈ ముఠా సభ్యులపై ఒక్కొక్కరిపై 10 నుంచి 15 కేసులు ఉన్నాయని, షాపులోకి చొరబడి అక్కడ యాజమాని పని సిబ్బందిని మాయమాటలు చెప్పి అటెన్షన్ డైవర్ట్ చేసి ఖరీదైన సారీలు దొంగతనానికి ఈ ముఠా పాల్పడుతుందని వివరించారు.
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా కర్మాన్ ఘాట్ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా ప్రారంభించారు. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ మీదుగా కొనసాగుతున్న కర్మాన్ ఘాట్ వీర హనుమాన్ విజయ శోభయాత్ర భక్తుల నినాదాలతో మారుమ్రోగి యాత్ర మార్గంలో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా సైదాబాద్ వద్ద హైదరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా యాత్ర దృశ్యాలను చిత్రీకరించారు. భద్రత కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 47 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు 47.84 లక్షల రూపాయల విలువైన చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామని మంత్రి అన్నారు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రకమైన నిర్వేదం వచ్చింది. వాళ్ళకి 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యవస్థలను బస్టుబట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు. అనవసరమైన కేసులో, తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేదు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం. మేము 5 సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రకమైన నిర్వేదం వచ్చింది. వాళ్ళకి అనంతపురం జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మూల విరాట్ వారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొంది. మంత్రి మండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలేవీ లేవని రాజ్యాంగంలోని 200 అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని వ్యాఖ్యానించింది. హనుమాన్ జయంతి సందర్భంగా సరూర్ నగర్ లో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. జై హనుమాన్ కి జై అంటూ హైదరాబాద్ రోడ్లన్నీ హనుమాన్ భక్తుల నినాదాలతో మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ కాషాయ రంగు జెండాలతో కాషాయమయమయ్యాయి. ముఖ్యంగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత బస్తీ మొదలు సికింద్రాబాద్ తాడ్మన్ ఆలయం వరకు హనుమాన్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ఆంక్షల నడుమ పెద్ద ఎత్తున భక్తులు హనుమాన్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. If you built an updates, keep watching 4 Sides TV.